జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగించారు, ఫైర్ యాక్సిడెంట్ జరిగించారు అనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఓకే. సో ఈయన చావుల్ని, ఇలాంటి వ్యక్తుల్ని స్పైడర్ సినిమాని కూడా చెప్తున్నారు. స్పైడర్ సినిమాని కూడా ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చావుకి వెళ్ళినా, ఏదన్నా శుభకార్యానికి వెళ్ళినా, దేనికి వెళ్ళినా ఆయన నవ్వుతూనే ఉంటారు. ఇప్పుడు చావుకి వెళ్ళినప్పుడు యాజ్ ఏ హ్యూమన్ బాడీ, హ్యూమన్ బీయింగ్ ఎలా రెస్పాండ్ అవ్వాలి? చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒక మనిషి చనిపోతే ఎలా ఉంటుంది? చాలా వేదన అనిపిస్తుంది. అందులో అక్కడ కుటుంబ సభ్యులంతా కూడా చాలా రోధిస్తూ ఉంటారు. వాళ్ళని ఓదార్చాలి. ఎందుకంటే ఒక తండ్రి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా అక్కడికి వెళ్ళి నవ్వుతాడు. అది ఎవరికి అర్థం కాదు అసలు. దాని మీద చాలా ట్రోల్స్, మీమ్స్ కూడా మనకు వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కొంచెం అది ట్రై చేస్తున్నారు, నవ్వుకుంటానికి ఏదో ట్రై చేస్తున్నారు, కానీ నవ్వు వస్తూనే ఉంది ఆయనకి. సో మరి ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలియదు, కానీ చావులను ఆయన బాగా వాడుకుంటారనేది మనకు తెలుసు. అది ఒక్కటే వివేకానంద రెడ్డి గారి ఒక్క చావే కాదు, చాలా చావుల్ని ఆయన రాజకీయంగా ఉపయోగించుకుంటారు. ప్రతిపక్షాల మీద ఏది చిన్న విషయం జరిగినా కానీ దాన్ని ప్రతిపక్షాలకు ఆపాదిస్తూ రాష్ట్రపతి పాలన పెట్టాలి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలి, అంటే వెంటనే నేను ముఖ్యమంత్రి అయిపోవాలి. ఒకసారి కళ్ళు మూసుకున్నాం, ఒకసారి సంవత్సరం అయిపోయింది, ఇంకా 2-3 సార్లు కళ్ళు మూసుకుంటే పూర్తి కాలం అయిపోతే మనం ముఖ్యమంత్రి అవుతాం. మనమే వస్తున్నాం, వచ్చాక మీ అంత చూస్తాం, మీ తాట తీస్తాం, చంపేస్తాం, సప్త సముద్రాలు దాటిని వదిలిపెట్టం అని చెప్పి అంటాడు. సో ఆయన వైపు వేలు చూపించడానికి కారణాలు చాలా కోకలు ఉన్నాయని చెప్పచ్చు. ఓకే.